మా అన్నయ్య. మీ అన్నయ్య సూపర్ హిట్ కొట్టిన మీ ప్రొడ్యూసర్. అవును. ఆయన చూసారా మీకోసం జాతకం చెప్పించుకోవడానికి? ఆయన అందరినీ ఇప్పుడు బేసిక్ ఈ ఫోటో నా జాతకం నేను చెప్పాలా? మొన్న నా జాతకం తిరగరాశారు కోర్టుతో, ఇక ఆయన నేను జాతకం చెప్పాలి. ఆయన చూసారా మీకే జాతకం చూపించడానికి చెయ్యి ఎంత బాగా క్లియర్ గా పెట్టారో రేఖలు వేయించడానికి. హిట్ 3 బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి, తొందరలో బుక్ చేసుకోమని చెప్తున్నారు ఆయన. ఓకే, నెక్స్ట్ పిక్చర్ మీ ఫేస్. ఓకే, ఇది ఈ ఫోటో రెబల్ స్టార్ ద గ్రేట్ ప్రొఫెసర్. మళ్ళీ సినిమా వస్తే తెలుగు సినిమా జాతకం మళ్ళీ బాగుంటుంది. నో కామెంట్స్. సో మోస్ట్ ఈయన చూసారా మీకోసమే ఆయన చెయ్యాలా పెట్టారు. నన్ను బాగా ఇరికిచ్చారు. అయితే సార్ పెద్దవారు చెప్తే బాగుంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, ఆయనకి ప్రొడ్యూస్ చేయడం మాత్రం వచ్చు. నేను ప్రస్తుతానికి జాతకాలు చెప్పను. అసలు చెప్పాల్సింది సీనియర్, ఆయన చెప్పట్లేదు, ఆయన ఎటో దాక్కున్నాడు. బట్ సార్ మీరేమైనా ప్లీజ్. మహేష్ బాబు గారి జాతకం చెప్పడానికి ఉంటుందండి. ఇంకా ఆయన ది బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ దిస్ కంట్రీ చేస్తున్నారు. సో తెలుగు చలనచిత్ర జాతకం మారాలని కోరుకుంటున్నా సినిమాతో. అంతకంటే ఏం చెప్తాం మనం. సో ఎగ్జాక్ట్లీ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. సో ఐ థింక్ ఇట్స్ బెటర్. సార్ ఫైనల్ గా ఈ జాతకం ఏం చెప్తారు సార్? సార్ చూడండి సార్, ఆల్రెడీ కోర్టు ద్వారా ఆ జాతకం విజృంభించింది. కృష్ణప్రసాద్ గారు కూడా నాకు చెప్పి ఇంకా విజృంభిస్తుందని చెప్తున్నారు. కాబట్టి దిస్ ఇస్ గోయింగ్ టు బి గ్రేట్. అండ్ సారంగపాణ జాతకం ద్వారా దర్శి అంటే మన సినిమా జాతకాలు 100% నమ్మి తీయకూడదు, మన టాలెంట్ మనం నమ్మి తీయాలి. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి అనదర్ జాతరత్నాలు ఐ థింక్ ఫర్ దర్శి. దట్స్ ద జాతకం ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ సో మచ్.